ఎక్కడ కనిపిస్తలేవా? ఓకే, ఇదే విషయంపై ఒకసారి మనం కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళాక మనం ఒకసారి పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గర ఇప్పుడే కోటేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో ఆ కోటేశ్వరరావుకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ఈ విషయంపై? హుసేన్ సాగర్ అనేది ఇది ఒక ఈరియస్ మాత్రం కొన్ని రోజుల పాటు, అది 2 రోజులు 4 రోజులు, కాకపోతే ఎప్పటికీ తాత్కాలికంగా అక్కడనే కాకుండా ఇది పర్మనెంట్గా ఉన్న స్ట్రక్చర్స్ కాదు హుసేన్ సాగర్కి ఆనుకొనే ఉన్నాయి కదా, దీని విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు నేను ఏమన్నదంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది ఒక ఫార్ములా రేస్ తోనే రాదు. మూసీని శుద్ధి చేయడం ద్వారా వస్తుంది, మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా వస్తుంది, హుస్సేన్ సాగర్ ద్వారా వస్తుంది. వాటి మీద లేనటువంటి శ్రద్ధ ఫార్ములా రేస్ మీద ఎందుకు పెట్టారు అనేటువంటిది ఒకటి. రెండోది, 10 సంవత్సరాల పాటు హుస్సేన్ సాగర్ ని శుద్ధి చేయనటువంటి వాళ్ళు బంగారు తెలంగాణ చేస్తామంటే జనం ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనేటువంటి ప్రశ్న. మన శ్రీకాంత్ గౌడ్ గారు ఈ ఫార్ములా రేసు మినహా మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. మిగిలినటువంటి విషయాల్లో అదానీ విషయం లేదా అంబానీ విషయం ఇంకోటి ఇప్పుడు చర్చకు సంబంధించి ఎవరైనా ఇప్పుడు తమిళనాడులో రూల్స్ పాటించలేదు, లేకపోతే నోయిడాలో రూల్స్ పాటించలేదు అని చెప్తున్నారు. అంటే మీరు రూల్స్ పాటించకపోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా అనేది నా ప్రశ్న. ఆ రూల్స్ పాటించకపోవడానికి తమిళనాడులో చేసిన తప్పే, లేకపోతే నోయిడాలో చేసిన తప్పే, హైదరాబాద్ ఓకే. ఏంటంటే ఒక అధికారిగా మినిస్టర్ గా ఉన్న సమయంలో సబ్జెక్ట్ టు అప్రూవల్ అని అతను అప్రూవ్ చేశారొచ్చు, దాని తర్వాత మళ్ళీ ఒకసారి అతను దాన్ని రెటిఫికేషన్ చేసుకొస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఉండి అసమర్థంగా వ్యవహరిస్తున్నది. ఈ రాష్ట్ర ఆదాయానికి ఆ యొక్క ఫార్ములా రేసును మీరు రద్దు చేయడం ద్వారా ఈ రాష్ట్ర ఆదాయాన్ని కూడా మీరు కుంటుపరిచే విధంగా చేసిల్లు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తారు. రైట్. ఇప్పుడు